రాష్ట్రంలో అప్పుడు బీఆర్ఎస్ ఫెయిల్ అయింది, ఇప్పుడు కాంగ్రెస్ ఫెయిల్ అయిందని బీజేపీ నాయకుడు చీకోటి ప్రవీణ్ అన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. తమ జాతీయ నాయకులు రాష్ట్రానికి ఎవరు వచ్చినా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు వెన్నులో వణుకు పుడుతుంది అంటున్న చీకోటి ప్రవీణ్ తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటన ఈరోజు రాష్ట్ర కార్యవర్గం ఈరోజు ఇక్కడ జరుగుతుంది. దీనికి సంబంధించి బీజేపీ అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ మన మధ్య ఉన్నారని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంది, ఏ అంశాలపై చర్చించే అవకాశం? ముఖ్యంగా పార్టీ సంస్థాగతంగా చాలా విషయాలు చర్చించటం, ప్రజలలో ఎట్లా పోవాలి, నెక్స్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలని బయటికి ఎట్లా తీయాలి, ప్రజలకు ఎట్లా వివరించాలి, బీజేపీ ఏం చేస్తుంది, సెంట్రల్ ఎట్లాంటి స్కీమ్స్ బీజేపీ సెంట్రల్ పార్టీ మరి రాష్ట్ర ప్రజలకు ఇస్తుంది, మరి ఇవన్నీ విషయాలపై ఇంకా పార్టీ అంతర్గత బలోపేతానికి మరి దాని అన్నిటి సంబంధించి మరి వాళ్ళ చర్చలు ఉంటాయి. ఇప్పుడే 2 రోజుల పర్యటన ముగించారు, ఈరోజు 3వ రోజు పర్యటన. ఈ 2 రోజుల పాటు అందరితో చాలామందితో సమావేశమయ్యారు, అనేక అంశాలు చర్చించారు. దీనికి సంబంధించి ఒక కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ నితిన్ నబీన్ వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు అనేది ప్రభావం ఎక్కువ లేదు, ఏం లేదు, ఆయన వస్తుంటాడు, ఆయన మీటింగ్లకు హాజరవుతున్నారు. దీన్ని ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే దాని అర్థం ఏంది, వాళ్ళు భయంలో పడ్డారు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూరు, బీఆర్ఎస్ ఫెయిల్యూరు, నెక్స్ట్ ప్రజలు బీజేపీ వైపు చూస్తుర్రు కాబట్టే వాళ్ళకి వన్నులో వణుకు పుడుతుంది. మన జాతీయ నేతలు ఎవరు వచ్చినా వాళ్ళకి భయం అవుతుంది, ఏం జరుగుతుందో ఏం చేస్తారో వీళ్ళు. పకడ్బందీగా బెంగాల్లోనే తెచ్చుకున్నాం రాజ్యం. ఇవాళ తెలంగాణ పెద్ద విషయం కాదు. ఇవాళ తెలంగాణ ప్రజలని కంప్లీట్గా వంచిన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో బీఆర్ఎస్. సో ప్రజలకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఇవి రెండు కూడా అవకాశం ఇచ్చినా మరి ఇవాళ మన తెలంగాణకి గుడ్డు సున్నానే, ఓన్లీ బీజేపీకి ఇస్తేనే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, ప్రజలకు మేలు జరుగుతుంది, స్కాములు లేకుండా స్కీములు ఉంటాయని చెప్పి వాళ్ళు బీజేపీని నమ్ముతారు. ఇప్పుడు బెంగాలే టార్గెట్ అంటున్నారు, బెంగాల్ తర్వాత ఇక్కడే టార్గెట్ అంటూ చెప్తున్నారు. బెంగాల్లో ఒక హిందుత్వ ఏజెండాగా ప్రధాన ఏజెండాగా పోయి ఒక నెరేటివ్ క్రియేట్ చేశారు. ఇక్కడ ఎలాంటి అదే ఫార్మాలు ఇక్కడ ఇష్యూ అవుతుందంటారా, అక్కడ పనిచేస్తుంటారు? ఇప్పుడు హిందుత్వ ఎజెండా అనే ముఖ్యం కాదు, ఇలా ప్రజల సంక్షేమము. బీజేపీ వచ్చినాక ఎంత సురక్షితంగా ఉంది, బీజేపీ వల్ల దేశంలో ఎట్లాంటి స్కీములు ఇస్తున్నాము, స్కాములు లేకుండా. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లీట్ స్కామ్ల పార్టీ, బీఆర్ఎస్ అవినీతి మీరు అందరూ చూసిర్రే. సో ప్రజలకు ఒక విశ్వాసం ఏంటంటే బీజేపీ సెంట్రల్ ఉంది, ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలలో ఇవాళ మనసులలో ఉన్నది. సో దాని దిశగానే మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఓన్లీ బీజేపీ హిందుత్వ ఎజెండాతో ముందుకు పోదు, ప్రజల సంక్షేమంతో ముందుకు పోతుంది. ఇప్పుడు చూసినట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 34 వరకు మేమే అధికారంలో ఉంటారు, నెక్స్ట్ వచ్చేది మేమే అని బీఆర్ఎస్ పార్టీ అంటారు. మీరు ఎలా ముందుకెళ్తారు జనాలు? ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు అన్ని జూటకోరు మాటలే, మోసం చేసి ప్రజలను మాయ చేసి దొంగ హామీలు ఇచ్చి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చారు. ఇవాళ రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితే లేదు ఆయనని. ఇవాళ ఎలాంటి స్కీములు కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసుకునే పరిస్థితిలో గవర్నమెంట్ లేదు. ఓన్లీ కమిషన్ రాజకీయాలు చేస్తుర్రు, భూ కబ్జాలు చేస్తుర్రు, భూ స్కాములు చేస్తుర్రు. వాళ్ళు ప్రభుత్వం అంటేనే స్కామ్ల ప్రభుత్వం, ఇవాళ బీజేపీ అంటేనే స్కీమ్ల ప్రభుత్వం. బీజేపీ పార్టీలో రాష్ట్రంలో ఒక నాయకుడు అనేది వారు లేరు, జాతీయ నాయకులు మాత్రం ఆధారపడి ఉంది. ఇక్కడ ఎవరు ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీ తరఫున ఉంటుంది కానీ బీజేపీలో ఒక నాయకుడిని చూసి ఎప్పుడు ఉండదు, పార్టీ ప్రధానం. బీజేపీ ఎన్నో రాష్ట్రాలలో బీజేపీలో కొత్త ముఖ్యమంత్రి ఊహించని వాళ్ళు వచ్చారు, ఎట్లా బ్రహ్మాండమైన పాలన నడుస్తుంది. సో ఇక్కడ కూడా ఒక ఫేస్ వాల్యూ చూడరు, బీజేపీ నరేంద్ర మోదీ గారిని చూస్తారు, బీజేపీ పువ్వు గుర్తు చూస్తే వేరే అవసరమే లేదు. అంటే భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది మీకు? చెప్తున్నా కదా, వీళ్ళ అరాచకాలని ముందు ప్రజల ముందు పెడతాము. బీజేపీ ఇచ్చే స్కీములు, సెంట్రల్ ఇచ్చే స్కీములు, మరి నెక్స్ట్ మా మేనిఫెస్టో ఎట్లా ఉంటుందో అద్భుతంగా ఉంటుంది. అమలు పరచలేని హామీలు బీజేపీ ఇవ్వదు, ఏవైతే ప్రజలకు అవసరమో అమలు పరిచే దిశగా ఉన్నాయో 100కి 100% అమలు పరిచే హామీలే ఇస్తారు. గాలి మాటలు మాతోటి కావు, గాలి మాటలు మాట్లాడేది బీఆర్ఎస్, గాలి మాటలు మాట్లాడేది కాంగ్రెస్. థ్యాంక్ యూ. ఇది ఏదైతే బీజేపీ హామీస్తుందో ఆ హామీలు నెరవేరుస్తుంది. అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ గాలి మాటలు చెప్తారు, గాలికే ఇస్తారు. కాబట్టి మేము అలాగదు, రాబోయే రోజుల్లో ప్రజా సంక్షేమం అదేవిధంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసి ఏదైతే బెంగాల్లోనూ ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అధికారంలోకి వచ్చామో అదేవిధంగా తెలంగాణలో కూడా అధికారమే మా లక్ష్యంగా ముందుకెళ్తాం, ప్రజా సమస్యలు సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తామని చికోటి ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.